హాయ్ అండి. ఇంతకుముందు మనం చాప్టర్ 1 తెలుసుకున్నాము. కంప్యూటర్ మరియు మనిషి మధ్య తేడాలు చూసాము. ఈ చాప్టర్లో చాప్టర్ 2 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాప్టర్ 2లో వచ్చేసి కంప్యూటర్ ఏ విధంగా పనిచేస్తుంది, యూస్ ఫర్ కంప్యూటర్ అంటే ఎక్కడెక్కడ పనిచేస్తుంది, అలాంటి విషయాలు ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. ఇంతకుముందు అవి కొన్ని తెలుసుకున్నాము, మరికొన్ని దీంట్లో ఈ పాఠంలో సెకండ్ చాప్టర్లో మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా. కంప్యూటరు చాలా ప్రయోజనాలు చేయగలదని మీకు తెలుసు. అందుకే వేరే వేరే దేశాల్లో వేరే వేరే ప్రయోజనాల కోసం ఆ దేశాలు ఉపయోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం కంప్యూటరు మంత్రదండంలా పనిచేస్తుంది. ఈ అద్భుతమైన కంప్యూటర్తో మీరు చాలా పనులు చేయవచ్చు. వివిధ దేశాలలో కంప్యూటరు ఉపయోగాలను అధ్యయనం చేద్దాం, అంటే నేర్చుకుందాం. స్కూల్స్లో ఏ విధంగా ఉపయోగిస్తారో మనం నేర్చుకుందాం. స్కూల్స్లో వచ్చేసేసి లైబ్రరీలో పుస్తకాలు ఉంచుకోవడానికి, అలాగే రికార్డులు రాసుకోవడానికి, మరియు విద్యార్థుల మార్కులు మరియు ప్రశ్నపత్రాలు లైబ్రరీలో నేర్చుకోవడం మరియు చదువుకోవడం అలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఆఫీస్లో ఏ విధంగా ఉపయోగిస్తారో ఇప్పుడు నేర్చుకుందాం. ఆఫీసులలో వచ్చేసేసి మెయిల్స్ పంపడానికి, అలాగే లెటర్స్ ప్రింట్ తీసుకోవడానికి, మళ్ళా డాక్యుమెంట్ తయారు చేయడానికి ఉంటాయి. ఇంకా మరికొన్ని. ఇప్పుడు ఇంట్లో ఏ విధంగా ఉపయోగిస్తారో కంప్యూటర్ని చూద్దాం. మూవీస్ చూడడం, పిల్లలు కార్టూన్ చూడడం, అలాగే సంగీతం వినడం, అలాగే నెలవారీ జీతాలు, ఖర్చులు అలాంటివి కొన్ని వాళ్ళ రికార్డులో రాసుకుంటూ ఉంటారు. ఈ విధంగా కంప్యూటరు ఇంట్లో పిల్లలకు పెద్దలకు ఉపయోగపడుతుంది. బ్యాంకులలో ఏ విధంగా ఉపయోగపడుతుందో నేర్చుకుందాం. బ్యాంకులలో వచ్చేసి మన అకౌంట్లు ఓపెన్ చేయడం, అలాగే మన నగదు అంటే మనీ రికార్డులు రాసుకోవడం, ఏటీఎంలలో డబ్బులు మిషన్లో పెట్టినప్పుడు ఏటీఎం కూడా అది కంప్యూటర్ ద్వారానే పనిచేస్తుంది. అది కూడా రికార్డులు రాసుకోవడం, అలాగే దాన్ని ట్రాన్సాక్షన్ మొత్తం బ్యాంక్ వాళ్ళకి పంపించడం ద్వారా ఇది ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఏటీఎం నుంచి కంప్యూటర్ వరకు. జనరల్ స్టోర్స్ అండ్ కిరాణా షాప్స్లో ఏ విధంగా ఉపయోగాలు తెలుసుకుందాం. జనరల్ స్టోర్స్ వచ్చేసి మెడికల్ షాప్, బిల్లు తీయడం, అలాగే మెడిసిన్ రికార్డులు రాసుకోవడం ఉపయోగిస్తారు. కిరాణా షాపులలో వచ్చేసి పుస్తకాలు, అలాగే కిరాణా సామాన్స్ వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి కంప్యూటర్ని రికార్డుల ద్వారా ఉపయోగిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో కూడా ఇది చాలా కీలక పాత్ర వహిస్తుంది కంప్యూటర్. హాస్పిటల్స్లో ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. హాస్పిటల్లో వచ్చేసి పేషెంట్ యొక్క వివరాలు మరియు పేషెంట్కు ఏర్పడే వైద్యం, అలాగే మందులు, మెడిసిన్స్, బిల్లులు పేషెంట్ పేరు మీద తీయడానికి, అలాగే డాక్టర్లు వివిధ వైద్యం అలాగే ఆపరేషన్స్ గురించి ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవడం మరియు వాళ్ళు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు ఈ కంప్యూటర్ ద్వారా. ఎయిర్పోర్ట్ మరియు రైల్వే స్టేషన్స్ టికెట్ బుకింగ్ చేసుకోవడం, అలాగే రైలు విమానాశ్రయాలు టైమింగ్స్ అండ్ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ డిస్ప్లే మీద మనకు కంప్యూటర్ ద్వారా స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. దీనివల్ల ప్రయాణికులు ఆ విషయాన్ని డిస్ప్లే దగ్గర చూసుకొని సమాచారాన్ని తెలుసుకుంటారు. డిజైనింగ్ విషయానికి వస్తే డిజైనింగ్ చేయడం,
అలాగే మూవీస్లలో సినిమాలు ప్రింట్ చేయడం, అలాగే మ్యూజిషియన్స్ మ్యూజిక్ వాళ్ళు కంప్యూటర్ ద్వారా మనకు చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కంప్యూటర్తోనే మనకు సాధ్యమవుతాయి. స్పేస్ రీసెర్చ్ అంతరిక్షంలో రాకెట్లను పంపడానికి ఉపయోగపడుతుంది, సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే గ్రహాలను విషయం తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇది చాప్టర్ 2 ఇంతటితో అయిపోయింది. మళ్ళీ చాప్టర్ 3 నెక్స్ట్ పాఠంలో నేర్చుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.